సంపూర్ణ కార్తీక మహాపురాణము 25వ రోజు పారాయణము. పృథువు అడుగుతున్నాడు, నారదా, నీచే అత్యద్భుతంగా చెప్పబడిన తులసి మహత్యాన్ని విని ధన్యుడినయ్యాను. అదేవిధంగా కార్తీక వ్రతాచరణ ఫలితాలను కూడా ఎంతో చక్కగా చెప్పావు. అయితే గతంలో ఈ వ్రతం ఎవరెవరి చేత ఎలా చేయబడిందో కాస్త విస్తారంగా తెలియజేయి అని కోరగానే నారదుడు వినిపించసాగాడు ధర్మదత్తోపాఖ్యానము. చాలా కాలం పూర్వం సహ్య పర్వత భూమిని కరవీరమనే ఊరుండేది. ఆ ఊళ్ళో ధర్మవేత్త, నిరంతర హరి పూజాసక్తుడు, నిత్య ద్వాదశాక్షరి జపవ్రతుడు, అతిథి సేవాపరాయణుడు అయిన ధర్మదత్తుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఒకానొక కార్తీక మాసంలో ఆ విప్రుడు విష్ణు జాగరణ చేయదలిచిన వాడే తెల్లవారుజామునే లేచి పూజోపకరణాలు సమకూర్చుకొని విష్ణువాలయానికి బయలుదేరాడు. ఆ దారిలో వంకర్లు తిరిగిన ఘోర దంష్ట్రలు, పాటిస్తూ ఉన్న నాలిక, ఎర్రటి కళ్ళు, దలసరిపాటి పెదవులు, మాంసరహితమైన శరీరము కలది, పందివేలే గర్జిస్తున్నది అయిన ఓ దిగంబర రాక్షసి తారసపడింది. దానిని చూచి భీతి చెందిన ఆ బ్రాహ్మణుడు హరిస్మరణతోనే తులసి భరితమైన జలతాండవం చేయటం వలన ఆ నీళ్లు సోకగానే దాని పాపాలన్నీ పటాపంచలైపోయాయి. తద్వారా ఏర్పడిన జ్ఞానం వలన కలహ అనబడే ఆ రాక్షసి ఆ బ్రాహ్మణుకు సాష్టాంగంగా ప్రణమిల్లి తన పూర్వజన్మ కర్మ విపాకాలన్నీ విన్నపించసాగింది. కలహ చెబుతోంది, పుణ్యమూర్తివైన ఓ బ్రాహ్మణుడా, పూర్వంలో నేను సౌరాష్ట్ర దేశమందలి భిక్షుకుడనే బ్రాహ్మణుని భార్యను. అప్పుడు మిక్కిలి కఠినురాలైన ఉండటం వలన కలహ అనే పేరుతో పిలవబడేదానిని. నేనేనాడు నా భర్త ఆజ్ఞలను పాటించి ఎరుగను, ఆయన హితవును ఆలకించే దానిని కాను. నేనలా కలహకారినే అహంకరించి ఉండడం వలన కొన్నాళ్ళకు నాథుని మనసు విరిగి మారు మనవాడాలనే కోరికతో ఉండేవాడు. ఆయనను నేను సుఖపెట్టలేకపోయినా మారు మనువు చేసుకోవాలని ఆయన కోరికను గుర్తించి భరించలేక విషం తాగి చనిపోయాను. యమదూతులు నన్ను తీసుకువెళ్ళి యముడి ముందర నిలబెట్టారు. యముడు చిత్రగుప్తుని చూచి, చిత్రగుప్త, దీన్ని కర్మకాండలను తెలియజేయి, శుభమైనా అశుభమైనా సరే కర్మఫలాన్ని అనుభవించవలసిందే అన్నాడు. అందు మీదట చిత్రగుప్తుడు, ఓ ధర్మారాజా, ఇది ఒక మంచి పని కూడా చెయ్యలేదు. తాను షడ్రోషోపేతంగా భోజనం చేసిన తరువాత కూడా భర్తకు అన్నం పెట్టేది కాదు. అందువల్ల మేక జన్మ ఎత్తి బాధిష్టియగుగాక. నిత్యము భర్తతో కలహించి అతని మనసుకు బాధ కలిగించినందుకు కాను పురుగై పుట్టుగాక. వండిన వంటను తానొక్కతే తిన్న పాపానికి గాను పిల్లిగా పుట్టి తన పిల్లలను తనే తినుగాక. భర్తృద్వేషిని అయి ఆత్మహత్య చేసుకున్నందుకు వలన అత్యంత నిందితమైన ప్రేత శరీరాన్ని పొందుగాక. ఇది ప్రేతరూపం పొందిన కొన్నేళ్లు నిర్జల స్థానంలో ఉండి అనంతరం సత్కార్యములను ఆచరించుగాక అని తీర్మానించాడు. అది మొదలు ఓ ధర్మదత్త, నేను 500 సంవత్సరాల పాటు ఈ ప్రేత శరీరం ధరించి ఆకలి దప్పులతో అల్లాడుతూ అలనాటి నా పాపాలకై దుఃఖిస్తున్నాను. అనంతరం కృష్ణ సరస్వతి సంగమ స్థానమైన దక్షిణ దేశానికి రాగా అక్కడి శివగణాలు నన్ను తరికొట్టగా ఇలా వచ్చాను. పరమ పావనమైన తులసి జలాలతో నీవు తాడించడం వలన ఈ పార్టీ పూర్వస్మృతి కలిగింది. పుణ్య తేజస్వి అయిన నీ దర్శనం లభించింది. కాబట్టి కలంకరహితుడు అయిన భూసూరుడా, ఈ ప్రేత శరీరం నుంచి దీని తదుపరి ఎత్తవలసిన యోనులలోని జన్మత్రయాన్నించి నాకెలా ముక్తి లభిస్తుందో చెప్పి రక్షించు అని ప్రాధేయపడింది. కళ చెప్పిందంతా విని కలతపడిన మనస్సు గలవాడైన ఆ విప్రుడు సుదీర్ఘ సమయం యోచించి దుఃఖభార హృదయ ఇలా చెప్పసాగాడు. ధర్మదత్తుడు ఇలా చెబుతున్నాడు, ఓ కలహ, తీర్థాలు, దానాలు, వ్రతాలు చేయడం వలన పాపాలు నశించిపోతాయి, కానీ నీ ప్రేత శరీరం వలన వాటిని ఆచరించేందుకు నీకు అధికారం లేదు. అదీగాక 3 యోనుల్లో 3 జన్మల్లో అనుభవించవలసిన కర్మ పరిపాకం స్వల్ప పుణ్యాలతో తీరదు. అందువలన నేను పుట్టి బుద్ధిరిగిన నాటి నుండి ఆచరిస్తున్న కార్తీక వ్రత పుణ్యంలో సగభాగాన్ని నీకు ధారపోస్తాను. తద్వారా నీవు తరించి ముక్తిని పొందు. ఈ విధంగా చెప్పి ద్వాదశాక్షరి మంత్రయుక్తంగా తులసి తోయాలతో
ఆమెను అభిషేకించి కార్తీక వ్రత పుణ్యాన్ని ధారపోశాడు. ఉత్తర క్షణంలోనే కలహ ప్రేత శరీరాన్ని విడిచి దివ్య రూపిణి అయి అగ్ని శిఖవలే లక్ష్మీ కళలతో ప్రకాశించింది. అమిత ఆనందంతో ఆమె ధర్మదత్తుని కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండగానే విష్ణు స్వరూపులైన పార్షదులు ఆకాశం నుంచి విమానం సహా వచ్చారు. వారిలోని పుణ్యశీల సుశీల అనే ద్వారపాకుల చేత కలహ విమానమందాసినిగా చేయబడి అప్సరసోగణాల చేత సేవింపబడసాగింది. ఆ విమానాన్ని చూస్తూనే అందులోని విష్ణు గణాలకు సాష్టంగపడ్డాడు ధర్మదత్తుడు. సుశీల పుణ్యశీలిద్దరూ అతడిని లేవదీసి సంతసం కలిగించే విధంగా ఇలా చెప్పసాగారు. ఓ విష్ణు భక్త, దీనులందు దయాబుద్ధి గలవాడవు, ధర్మ విదురుడవు, విష్ణు భక్తి తత్పరుడు అయిన నీవు అత్యంత యోగ్యుడవు. లోకోత్తరమైన కార్తీక వ్రత పుణ్యాన్ని ఒక దీనురాలి కోసం త్యాగం చేయడం వలన నీ 100 జన్మల్లోని పాపాలు యావత్తు సర్వనాశనమైపోయాయి. ఈమె పూర్వ సంచితమంతా నీచే చేయించబడిన స్నాన ఫలం వలన తొలగిపోయింది. విష్ణు జాగరణ ఫలంగా విమానం తేయబడినది. నీవామెకు అర్పించిన దీపదాన పుణ్య వలన తేజరూపాన్ని, తులసి పూజాదుల వలన విష్ణు సాన్నిధ్యాన్ని ఆమె పొందబోతుంది. ఓ పవిత్ర చరితుడా, మానవులకు మాధవ సేవ వలన కలుగని మనోవాంఛితమంటూ ఏదీ లేదు. విష్ణు ధ్యాన తత్పరుడమైన నీవు 2 భార్యలతోనూ కలిసి అనేక వేల సంవత్సరాల పాటు విష్ణు సాన్నిధ్యంలో వినోదించగలవు అన్నారు. ధర్మదత్తునికి విష్ణు దూతల వరం. విష్ణు దూతలు చెబుతున్నారు, ఓ ధర్మదత్తుడా, వైకుంఠంలో నీ పుణ్య ఫలానంతరం తిరిగి భూలోకంలో సూర్యవంశంలో దశరథుడనే మహారాజుగా పుడతావు. నీ భార్యలిద్దరూ ఆ జన్మలో కూడా నీకు భార్యలవుతారు. ఇప్పుడు నీచే పుణ్యాభిషిక్త అయిన ఈ కలహయే నీకు ఆ జన్మలో 3వ భార్యగా పరిణమిస్తుంది. దివ్యకారార్థమై భూమిని అవతరించుచున్న విష్ణువు ఆ పుట్టుకలో నీకు కుమారుడుగా జన్మిస్తాడు. ఓ ధాత్రి సువరణ్య, విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీక వ్రతంతో సమానమైన యజ్ఞయాగాదులు కానీ దాన తీర్థాలు కానీ లేవని తెలుసుకో. అంతటి మహోత్కృష్టమైనది, నీచే ఆచరించబడినది అయిన ఈ కార్తీక వ్రతంలోని కేవలం సగభాగ పుణ్యానికే ఈ స్త్రీ విష్ణులోకాన్ని పొందుతూ ఉంది. ఆమెను ఉద్ధరించాలని నీ సంకల్పం నెరవేరింది కనుక నీవు దిగులుడవయ్యా అని విష్ణుదేవతలు అన్నారు. 19-20 అధ్యాయములు సమాప్తం. 25వ రోజు బహుళ దశమి నాటి పారాయణము సమాప్తము. నమ పార్వతీపతే. హర హర మహాదేవ శంభో శంకర.